వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఈ మధ్య లైఫ్ స్టైల్ అందరూ హెల్తీగా మార్చుకుంటున్నారు. సో హెల్తీగా మార్చుకునే ముందు హెల్తీ ఫుడ్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎటువంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలి, ఎటువంటి హెల్తీ ఫుడ్ మనం మెయింటైన్ చేయాలని మన ఎపిసోడ్లో ఎవ్రీడే చెప్తూనే ఉంటాం. ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ కూడా అటువంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్తో రెడీగా ఉన్నాం. సో వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా ఇప్పుడు అందరూ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనుకుంటారు. సో నార్మల్గానే ఎప్పుడు మాట్లాడుకుంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది చేస్తుంటారు. ఎక్కడో ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి క్వాంటిటీ లేదా క్వాలిటీ అనేది మిస్ అవుతూ ఉంటుంది. సో ఎలాంటి హెల్దీ ఫుడ్ తీసుకుంటే అది ఎంతవరకు ఇంపార్టెంట్ అవుతుంది మన లైఫ్లో హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి? సో ఫస్ట్ థింగ్, హెల్తీ ఫుడ్ ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు అని చెప్పేసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఒక పెద్ద పెద్ద బౌల్స్లో, లేదంటే సీడ్స్ అండ్ నట్స్ కూడా ఇష్టం వచ్చినట్టుగా తినేయడం అలా ఉంటుంది. బట్ ఏదైనా సరే బాడీకి సర్టెన్ క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. లైక్ పొటాషియం కానీ, మనకి ఇంపార్టెంట్ అయిన ఫైబర్ కానీ, ప్రోటీన్ చాలా మెయిన్గా తీసుకుంటుంటారు. అవన్నీ కూడా ఇంతే వాల్యూ తీసుకోవాలి అన్నట్టుగా ఉంటుంది అకార్డింగ్ టు బాడీ కానీ, ఆ పర్సన్ ఏజ్, హైట్, వెయిట్ అన్ని బట్టి. సో అది మనం ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. సో అది ఎక్సెస్ అవుతే కూడా మనకు డిఫరెంట్ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ వాళ్ళది ఏదైతే బిఎంఐ ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళ ఫుడ్ పిరమిడ్ అనేది సరిగ్గా చూసుకొని బ్యాలెన్సింగ్గా తీసుకుంటే కనుక మన బాడీ టాక్సిక్ అవ్వకుండా ఉంటుంది. ఇంకొకటి, చాలామంది ఫుడ్ గ్రూప్స్ని ఎలిమినేట్ చేస్తారు. లైక్ కంప్లీట్గా కార్బ్స్ తినకుండా, కంప్లీట్గా ఆయిల్ తినకుండా. సో అలా తీసుకోకపోతే కూడా మన బాడీ డెఫిషియన్సీలోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ థింగ్, కార్బ్స్ వచ్చేసి మన బాడీకి మంచి ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది, అంటే ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. సో అది లేకపోతే మనం ఆ ఇన్స్టాంట్ ఎనర్జీని అనేది కోల్పోతాం. అండ్ ఏది చేయాలన్నా మనకు పర్టికులర్గా డైట్, అంటే ఎవ్రీ సెకండ్ అవర్లీ ఫుడ్ తీసుకోవడం, కొంచెం 1 hour మిస్ అయినా సరే వాళ్ళకి డ్రాప్ అయిపోతూ ఉంటాయి, షుగర్స్ డ్రాప్ అయిపోతూ ఉంటాయి. సో అలా అవ్వకుండా ఉండడానికి మనం ఫస్ట్ మన బాడీ స్టామినాని కూడా పెంచుకోవాలి. కాబట్టి అలా ఫుడ్ గ్రూప్స్ కూడా అవాయిడ్ చేయకుండా ఉండాలి. ఓకే, సో ఇవాళ మా కోసం ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసి ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి గాల్ బ్లాడర్స్ గురించి. సో చాలామందికి గాల్ బ్లాడర్ స్టోన్ ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే అందులో మనకి ఇంప్యూరిటీస్ ఎక్కువగా ఫామ్ అవుతున్నప్పుడు వాళ్ళకి స్టమక్ పెయిన్ కానీ, ఇండైజెషన్, ముఖ్యంగా డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో వాళ్ళు డైట్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సెమీ సాలిడ్, సాఫ్ట్, లేదంటే లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అండ్ దాంట్లోనూ న్యూట్రిషన్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇవాళ ఫస్ట్ రెసిపీ వచ్చేసి దలియా కిచిడి. సో నిజంగానే అలా అప్పుడప్పుడు హెల్దీ ఇంగ్రీడియంట్స్ మనం రీప్లేస్ చేస్తూ ఉండాలి. అండ్ యూజువల్గా కామన్ కంప్లైంట్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనే, కిడ్నీ స్టోన్స్ కావచ్చు, గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది ఎక్కువ ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. సో అటువంటి వాళ్ళందరికీ ఇటువంటి మంచి రెసిపీస్ చేస్తున్నాం. సో మరి స్టార్ట్ చేద్దాము ప్రాసెస్. ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా మనం ఏది రెసిపీ చేసుకున్నా అందులో కొంచెం వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవడం చాలా బెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ నువ్వు చూస్తున్నట్లయితే బీన్స్ తీసుకొచ్చా, అండ్ అలాగే క్యారెట్, పీస్ తీసుకొచ్చా, అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొచ్చా, అండ్ దలియా. అప్పుడప్పుడు దలియా కూడా మనం యూస్ చేస్తూ ఉండాలి. సో ఎంత ఫ్రీక్వెంట్గా దలియా అనేది మనం వాడుతాం? సో దలియా వచ్చేసి మనము వీక్లీ 3 times యూస్ చేయొచ్చు. బికాజ్ ఇది షుగర్ వాళ్ళకి చాలా మంచిది, అండ్ అలాగే వెయిట్ లాస్లో ఉపయోగపడుతుంది, డైజెషన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాము ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ముందుగా కొంచెం నెయ్యి, సో అప్పుడప్పుడు నెయ్యి కూడా వాడుతూ ఉండొచ్చు అనమాట. మనం పులావ్స్ కానీ ఏదైనా ఫ్లేవర్ రైస్ చేసుకున్నప్పుడు కొంచెం ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్ చేయడానికి గీ అనేది యూస్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత జీలకర్ర, నెక్స్ట్ కరివేపాకు కూడా, ఓకే, ఆ తర్వాత అల్లం, తర్వాత పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్. సో ఇంకా వెజిటబుల్స్ అన్నీ వేసుకుంటాం. వెజిటబుల్స్ అన్నీ వేసేద్దాం. ఆ తర్వాత బీన్స్, పచ్చి బఠానీ, క్యారెట్ కూడా.
కారం పొడి అలా ఏం వాడట్లేదు కాబట్టి పచ్చిమిర్చిని కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. అవును. ఓకే. సో లైట్గా ఇవి సార్ట్ చేసుకొని తర్వాత వాటర్ వేసి బాయిల్ చేసినా సరిపోతుంది. సో నెక్స్ట్ ఏం వేస్తాం? నెక్స్ట్ కొంచెం ఉప్పు, ఓకే, అలాగే కొంచెం పసుపు. ఓకే. సో ఆ తర్వాత ఇప్పుడు వాటర్ వేసేద్దాం అందులో. సో ఈ బాయిల్ వాటర్లో మనం మిగతావి చేస్తాం. యా, అవును. కొంచెం దలియా రవ్వ, పెసరపప్పు కూడా. సో ఆల్రెడీ నానబెట్టి తీసుకొచ్చి. యా, ఆల్రెడీ నానబెట్టాను. సో ఇది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఓకే. సో పసుపు కొద్దిగా వేస్తావా? యా, కొద్దిగా పసుపు కూడా వేద్దాం. సో ఇదేంటే చాలా త్వరగా కుక్ అవ్వాలి అంటే చాలా మంది కుక్కర్లో కూడా పెట్టేస్తూ ఉంటారు అనమాట హ్యాపీగా. సో ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి? ఇంకేం లేదు, మనం దాన్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఓకే. చక్కగా అలా మూత పెట్టుకొని ఉడకనిద్దాం. ఓకే పల్లవి, ఒకసారి చూద్దాం మరి కిచిడి అయిందా లేదా? చూసేద్దాం. వావ్, సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయింది. సో మరి సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో చక్కగా కలర్ఫుల్గా ఉంది. యా, అలాగే లెమన్ కూడా స్క్వీజ్ చేద్దాము. అలాగే కొంచెం కొత్తిమీర కూడా. సో వావ్, రెడీ అయిపోయినట్టేనా మరి? యా, లాస్ట్ ఇయర్ దలియా కిచడి రెడీ అయిపోయింది. ఓకే. ఘుమఘుమలాడే దలియా కిచడీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. దలియా కిచడీకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెమ్మలు 2, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిర్చి కొద్దిగా, ఉల్లికాడలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, పచ్చి బఠానీ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, గోధుమ రవ్వ 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, పసుపు చిటికెడు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. దలియా కిచడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో జీలకర్ర, కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, బీన్స్, పచ్చి బఠానీ, క్యారెట్ ముక్కలు, సరిపడా ఉప్పు వేసి వేగాక అందులో నీళ్లు, గోధుమ రవ్వ, నానబెట్టిన పెసరపప్పు, కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం వేసుకొని అలాగే కొత్తిమీర కూడా గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దలియా కిచడీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేద్దామా? ఓకే. సో పెసరపప్పు ఫ్లేవర్ అందరికీ ఇష్టం. దాంతోపాటు దలియా ఏదైతే మనము యూస్ చేసామో కొంచెం హెల్దీ ఇంగ్రీడియంట్ కాబట్టి టేస్ట్ కొద్దిగా బాగోదేమో అనుకున్నా, కానీ వెజిటబుల్స్ అన్నీ యాడ్ ఆన్ చేసిన తర్వాత కొంచెం పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. టేస్ట్ ఎన్హాన్స్ కూడా అయింది అండ్ వెజిటబుల్స్ అన్నీ ఇంక్లూడ్ చేసాం, పర్ఫెక్ట్గా ఉంది. యా, అండ్ చాలా మందికి దలియా నార్మల్గా ఉప్మా అలా చేసుకొని అండ్ సాఫ్ట్ కన్సిస్టెన్సీ ఫుడ్స్ పెద్దగా ఇష్టపడి తినరు, అంటే బ్లాండ్గా ఉంటుంది అని చెప్పేసి. బట్ ఇలా కొంచెం మనం హెల్తీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే రోజు ఇచ్చినా కానీ వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. ఓకే, సో ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ సూప్. వెజిటబుల్ సూప్ నిజంగానే వెజిటబుల్స్ అనేవి ఎవ్రీడే మనం తీసుకుంటూ ఉండాలి. కొంతమంది ఏంటంటే పిల్లలు ఎస్పెషల్లీ వెజిటబుల్స్ ఇష్టంగా తినరు అని పెద్దవాళ్ళకి తినేంత స్కోప్ ఉండదు, అంటే పళ్ళు కొంచెం వీక్గా ఉండడం. ఇలాంటి వాళ్ళకి సూప్స్ అనేది వెరీ బెటర్ ఆప్షన్. చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే,
ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో అన్ని వెజిటబుల్స్ తీసుకొచ్చా. సో సింపుల్గా చేసుకోవచ్చు వెజిటబుల్ సూప్ అనగానే. సో ఓన్లీ వెజిటబుల్స్ కనిపిస్తున్నాయి, లైట్గా ఉప్పు అండ్ పెప్పర్ తీసుకొచ్చు. బ్యూటిఫుల్. సో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో ముందుగా కొంచెం ఆయిల్. సో ఎప్పుడైనా అసలు ఎవరికి ఏమీ తినాలనిపించని టైంలో చక్కగా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకొని లైట్గా సాల్ట్ చేసుకొని వాటర్ అండ్ ఉప్పు కొద్దిగా పెప్పర్ వేసుకుంటే పర్ఫెక్ట్. పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ చాలామందికి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నప్పుడు ఎక్కువగా వాళ్ళకి ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వదు అండ్ అలాగే కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి టైంలో వాళ్ళకి ఏం తినాలనిపించదు ఫస్ట్ థింగ్. సో అలా తినకుండా ఉంటే వాళ్ళు ఇంకా వీక్ అయిపోతారు. కాబట్టి వాళ్ళకి ఇలాంటి కన్సిస్టెన్సీలోనే కొంచెం ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి ఇవ్వాలన్నమాట. ఈవెన్ దో వాళ్ళు కొంచెం తిన్నా వాళ్ళకి న్యూట్రియంట్స్ అనేది ఎక్కువగా అందుతాయి. సో చక్కగా మనం క్యారెట్స్ తెచ్చుకున్నాం అండ్ క్యాప్సికమ్ కూడా వాడుతున్నాం. క్యాబేజ్ అనేది యూస్ చేయొచ్చు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నప్పుడు? యూస్ చేయొచ్చు. సో ఇదేంటి అంటే మనకు డయూరిటిక్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా వాటర్ రిటెన్షన్ బాడీలో ఉన్నా కానీ దీని ద్వారా మనకు యూరిన్ అవుట్పుట్ అనేది కూడా చక్కగా జరుగుతుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే, ఆ తర్వాత బీన్స్. సో చాలా సన్నగా తరిగి తీసుకొచ్చాం. అవును, ఈజీగా సార్ట్ చేయడానికి ఉంటుంది. అలాగే క్యాబేజ్ కూడా. ఓకే, సో ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు. నెక్స్ట్ క్యారెట్ కూడా. సో మంచి ట్రై కలర్ చూస్ చేసుకున్నాం, ఆరెంజ్ వైట్ గ్రీన్ ఫ్లాగ్ కలర్ చూస్ చేసుకున్నాము. సో చాలా ఇష్టంగా కూడా తింటారు, ఇంత కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, తర్వాత పచ్చి బఠానీ, అలాగే మష్రూమ్ కూడా వేసేసుకున్నాం. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. సో తొందరగా మనకు సాల్ట్ అవుతాయి. కొంచెం సాల్ట్. సో ఇది మరి మనం మీల్ రీప్లేస్మెంట్గా తీసుకోవచ్చు. మీల్ రీప్లేస్మెంట్ లాగా కూడా తీసుకోవచ్చు. లైక్ ఎవరికైతే అసలు అపిటైట్ అనేది ఉండదు, ఆకలి అనేది ఉండదో వాళ్ళు దీన్ని మీల్ రీప్లేస్మెంట్ లాగా నైట్ టైంలో ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో ఎందుకంటే ఫుల్ ఆన్ వెజిటబుల్స్ వేసాం కాబట్టి సో కొద్దిగా ఫిల్లింగ్గా అనిపిస్తుంది అన్నమాట. అవును. సో ఇంకా ఏమైనా అవాయిడ్ చేసే ఉన్నాయా గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చినప్పుడు ఫుడ్ ఇంగ్రీడియంట్స్ కానీ? ఎక్కువగా ఫ్యాట్కి సంబంధించిన ఫుడ్ అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసినవి కానీ మైదా ప్రోడక్ట్స్ కానీ ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ కానీ అలాంటివి ఏం తీసుకోకూడదు. సో ఏదైనా సరే ఫ్రెష్లీ ప్రిపేర్డ్ అండ్ దట్ టు కన్సిస్టెన్సీ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి లేదంటే వాళ్ళకి నాజియా సెన్సేషన్ వామిట్స్ అవ్వకుండా ఉండడానికి సెమీ సాలిడ్ కానీ సాఫ్ట్ కానీ లిక్విడ్ డైట్ కానీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పెప్పర్ కూడా వేసేద్దాం. కొంచెం పెప్పర్. సో ఆల్మోస్ట్ మనకి సాట్ అయిపోయేది. కొంచెం ఆ సాఫ్ట్నెస్ కొద్దిగా మెత్తగా అయితే ఏంటంటే సాఫ్ట్గా తినడానికి కూడా బాగుంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ ఆన్. వాటర్ కూడా యాడ్ ఆన్ చేసుకున్నాం. సో థిక్నెస్కి ఏమైనా వేస్తున్నామా లేకపోతే ఏం వేయట్లేదు? థిక్నెస్కి ఏం వేయట్లేదు, ఎందుకంటే మనకు కావాల్సింది కొంచెం లిక్విడ్ ఫామ్లోనే ఉండాలి కాబట్టి అలాగే ఉండేవండి. ఆ వెజిటేబుల్ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో అదే మనకు చక్కగా ఉంటుంది. ఓకే, సో చక్కగా వెజిటబుల్స్ అన్నీ వేసాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. జస్ట్ ప్రిపరేషన్ ఆ కటింగ్ ప్రాసెస్ ఒకటే ఉంటుంది అనమాట. సో నిజంగానే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇలా స్టోన్స్ ఫామ్ అయిపోయినప్పుడు ఏంటంటే కొంత డిప్రెషన్లోకి కూడా వెళ్తుంది. సో సూప్ అనేది మంచి సూదింగ్ అండ్ మూడ్ ఎలివేటర్గా కూడా పనిచేస్తుంది. ఓకే పల్లవి, సో మరి చూద్దాం ఒకసారి సూప్ అయిందో. సో చక్కగా బాయిల్ అయిపోయింది అండ్ ఆ ఫ్లేవర్స్ కూడా బాగా జెల్ అయిపోయినట్టున్నాయి. మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. మంచి అరోమా వస్తుంది.
కావాలంటే కొంతమంది ట్యాంగినెస్ కోసం అలా నిమ్మరసం కూడా తీసుకోవచ్చు. యా, లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు. సో రెడీ అయిపోయినట్టేనా మరి మన సూప్? యా, లాస్ట్ వెజిటబుల్ సూప్ రెడీ అయిపోయింది. ఓకే. యమ్మీ యమ్మీ వెజిటబుల్ సూప్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. వెజిటబుల్ సూప్కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, క్యాబేజీ తురుము 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీ 1 కప్పు, మష్రూమ్ 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్. వెజిటేబుల్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లికాడలు, బీన్స్, క్యాబేజీ తురుము, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ, మష్రూమ్స్, సరిపడా ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో మిరియాల పొడి వేసి కాస్త నీళ్లు పోసి బాగా మరిగించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వెజిటేబుల్ సూప్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. వావ్, చాలా సూదింగ్గా ఉంది. ఇంకా వెజిటబుల్స్ ఫ్లేవర్ అనేది బాగా ఇష్టం. మష్రూమ్స్ కావచ్చు, లేకపోతే ఏదైతే మనం అన్నీ వేసామో క్యారెట్స్, బీన్స్, పీస్, ఇవన్నీ ఆ కాంబినేషన్ బాగా నచ్చింది. ఒక వెజ్ స్టాక్ లాగా అనిపిస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. కొద్దిగా పెప్పర్ వేసాము అండ్ ఉప్పు పర్ఫెక్ట్గా జల్లైంది. చాలా సూదింగ్గా అనిపిస్తుంది. ఎస్, అవును. అండ్ వాళ్ళకి చాలా కామ్నెస్ని కూడా ఇస్తుంది. సో వాళ్ళు ఏది తీసుకున్న ఫుడ్ అనేది చాలా లైట్గా ఉండాలి వాళ్ళకి. సో ఈ ఫుడ్ చాలా లైట్గా ఉంటుంది అండ్ దాంతోపాటు న్యూట్రియంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో 2 రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకటేమో దలియా కిచిడి అండ్ సూప్. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి దలియా కిచిడి. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా కన్సిస్టెన్సీ అనేది ఎక్కువగా చూసుకుంటూ ఉండాలి. సాఫ్ట్ కన్సిస్టెన్సీ ఉంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. తర్వాత కాన్స్టిపేషన్ ఎక్కువగా ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. గోధుమలో మనకు గ్లైసమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీంతో మనకు షుగర్స్ అనేది ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే కొలెస్ట్రాల్ ఫార్మేషన్ అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ పెసరపప్పులో మనకు ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. బాడీ స్ట్రెంథనింగ్కి చక్కగా ఉపయోగపడుతుంది అండ్ అలాగే బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ని కూడా చక్కగా పెంచుతుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ సూప్. సో లిక్విడ్ ఫామ్లో తీసుకోవడం వల్ల మన బాడీకి చక్కగా రీహైడ్రేట్ అవుతుంది అండ్ అలాగే బాడీలో pH లెవెల్స్ అండ్ టెంపరేచర్స్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది. సో యాడ్ చేసిన వెజిటేబుల్స్ అన్నిట్లో కూడా ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో మనకు బవెల్ మూమెంట్ చక్కగా ఉంటుంది అండ్ అలాగే డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఎవరికైతే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నప్పుడు ఎక్కువగా నాజియా సెన్సేషన్ కానీ వామిట్స్ అనేది ఫ్రీక్వెంట్గా అవుతూ ఉంటాయో వాళ్ళు ఇలా సూప్ని ఫ్రీక్వెంట్గా అంటే డైలీ వన్స్ అన్న వాళ్ళ డైట్లో ప్రిఫర్ చేస్తూ ఉంటే కనుక బవెల్ మూమెంట్స్ అనేది చక్కగా జరుగుతాయి అండ్ అలాగే డైజెషన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. సో కిచిడి కానీ ఉప్మా కానీ ఏది చేసుకున్నా సరే మనము వెజిటేబుల్స్ అనేది ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. సో ఇందులో మనం యాడ్ చేసిన క్యారెట్ కానీ ఇవన్నిట్లో మనకు వైటమిన్ ఏ అండ్ అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు బాడీని డీటాక్స్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. సో బాడీలో ముఖ్యంగా ఇంటెస్టైన్కి సంబంధించిన ఏరియాస్లో మనకు ఏదైనా స్టోన్స్ ఫార్మేషన్ కానీ లేదంటే ఫ్యాట్ ఎక్కువగా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు బాడీ ఫుల్గా టాక్సిక్ అయిపోతూ ఉంటుంది. సో అలా బాడీ టాక్సిక్ అయిపోయినప్పుడు ఎక్కువగా నాజియా సెన్సేషన్ అండ్ అలాగే ఫుడ్ ఏం తినకపోయినా సరే మనకు స్టమక్ అనేది చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. సో అలాంటప్పుడు అపిటైట్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు బాడీని ఫస్ట్ డీటాక్స్ చేసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా వెజిటేబుల్స్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే బాడీ డీటాక్సియేషన్లో చక్కగా ఉపయోగపడుతుంది. సో యూజువల్గా ఏంటంటే ఇలా స్టోన్స్ ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే కామ్నెస్ ఇచ్చే ఫుడ్స్ కానీ సెమీ సాలిడ్స్ ఇలా లిక్విడ్స్ తీసుకుంటే ఏంటంటే ఆ కామ్నెస్తో పాటు మనకు కొంచెం ఎక్కువ తింటున్నామన్న ఇండైజెషన్ ప్రాబ్లం కూడా ఏమీ రాదు. సో చక్కగా డైజెస్ట్ అయిపోతుంది అండ్ 2 రెసిపీస్ చాలా క్విక్గా చేసుకోవచ్చు. జస్ట్ ప్రిపరేషన్ మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. చూసారు కదండి, ఈ 2 రెసిపీస్ చాలా సింపుల్గా ఉన్నాయి. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. అండ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఒక మంచి రెసిపీస్ అనమాట. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో ఒక కొత్త డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.